తిరుపతి రావు గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? తిరుమలకి సంబంధించినటువంటి అంశంలో వైసీపీ వాదన ఎలా ఉంటుంది? కేవలం రాజకీయం చేయడానికి దాన్ని తీసుకున్నారు. నో డౌట్. సుజాత గారు ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడి. వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు, కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే ఆయన ఐశ్వం తీసుకున్నాడు. వెళ్ళేవాడు అయినట్టయితే, దమ్మున్నాడు అయినట్టయితే కావాలే వెళ్ళేవాడు. ఎందుకు ఒప్పుకోవాలా? దమ్మున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళగలిగినట్టయితే లడ్డు కల్తీని తెల్చండి, లడ్డులో జరిగిన కల్తీని తెల్చండి. మీరు దమ్ముంటే అది తెల్చండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తాడా వెళ్ళడానికి కాదు, లడ్డులో కల్తీ జరిగింది అది తెల్చండి. డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. సుజాత గారు మీరు ఆయన మాట్లాడేవాడు. సుజాత గారు ఆయన మాట్లాడారు. ఇక్కడికి వచ్చినటువంటి క్రిస్టియన్ పాటించాలా? పాటించకపోతే ఎవడబ్బా పిలుకోవడానికి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలనుకున్నాడు, చేశాడు. రాజకీయం తప్పిస్తే ఆయనకి భక్తి లేదు, లేకపోతే రాగలిగినటువంటి తమ్ముడు వచ్చి ఉంటే ఏం జరిగిందో తెలిసేది. ఎందుకు ఈ మేకపోతే గాంభీర్యాలు చెప్పండి? లేని వివాదం సృష్టించాలా? తర్వాత వాసుదేవన్ గారు కూడా ప్రస్తావించారు, ఆ బోర్డులు ఎందుకు తీసేశారని. అంటే తిరుమలలో సాంప్రదాయకంగా ఉన్న బోర్డులు కావాలి అవి. మొన్న ఏవైతే హిందూ సంఘానికి సంబంధించి కానీ, లేకపోతే పార్టీకి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి బోర్డులు కాబట్టి ఖచ్చితంగా తొలగించాల్సిందే, ఉండడానికి లేదు. నిన్న మా సోదరుడు మహేష్ చెప్పారు, ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనతో పాటు వచ్చినటువంటి